శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి ఉచ్చస్థితి, ధన లాభాధిపతి బుధుడితో కలిసి భాగ్యస్థాన సంచారం. ఏదైనా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఒక పరిష్కారం ఈ సమయంలో రావడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారుల సహకారంతో లేదంటే ఒక రాజకీయ నాయకుని సహకారంతో మీకున్నటువంటి కుటుంబ ఆర్థిక పరమైనటువంటి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. వ్యక్తిగతంగా మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులు ఆమోదించడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మీరు రాజకీయంగా లేదంటే ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక పదవి కొరకు ప్రయత్నం చేస్తుంటే అటువంటి పదవి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. కొంత ఆర్థిక పరమైన ఇంప్రూవ్మెంట్ కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా కుటుంబ సమేతంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం జరిగే అవకాశం ఉంది. ఇక దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారంతో భూములో స్థిరాస్తులు సమకూర్చుకునే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. అలాగే కుటుంబ సమేతంగా ఏదైనా ఒక శుభకార్యంలో వివాహ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. అంటే దశమ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రగతుడయటం వల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ మాలవ్య మహాపురుష యోగ ప్రభావంతో ఈ రాశిలో ఎవరైతే ఈ లగ్నంలో ఉన్నటువంటి వారు అటు సినిమా రంగం, మీడియా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి గొప్పగా గుర్తింపు రావడం జరుగుతుంది. కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. గతంలో మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళే తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మీ టాలెంట్ ఏంటో రుజువు చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలా కాకుండా మీరు స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, స్వతంత్ర వృత్తి చేయాలనుకున్నా మీకున్న టాలెంట్ రుజువు చేసుకొని సింగిల్గా అయినా సరే మీ పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీకు వివాహపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి అన్ని సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంది. ఇక లాభస్థానం కూడా ఈ గురుగ్రహ సంచారం వల్ల ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి మీకు అనుకున్నటువంటి విజయం లభిస్తుంది. న్యాయం గెలుస్తుంది అన్నటువంటి సూత్రం ఈ సమయంలో మీకు కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీ యొక్క టాలెంట్కి తగు విధంగా ఒకవేళ మీకు అర్హత లేకపోయినా మీ సంతానానికి కానీ ఏదైనా ఒక గొప్ప పదవి కానీ ఉద్యోగం కానీ రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా కుటుంబ ఆదాయం కూడా పెరగడం వల్ల కుటుంబ గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల మీరు చాలా వరకు నష్టపోతూ ఉంటారు. అలాగే సప్తమంలో రవి ఉండడం వల్ల ఎదుట వాళ్ళు మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఏదో విధంగా మిమ్మల్ని తప్పు మార్గం పట్టించే విధంగా మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. అందుకని ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి అనుభవజ్ఞులు సలహా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోవడం వల్ల కానీ అంటే వచ్చిన అవకాశాన్ని రిజెక్ట్ చేయడం వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఈ వారం అంటే ఈ పక్షం 11వ తారీఖు మే వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ కుజ శని ప్రభావం వల్ల కొన్ని అపనిందలు, అపవాదులు రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కానీ నిందలు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా మీకు ఎంత పెద్ద నింద వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా ఖచ్చితంగా మీరు దాన్ని కొంతకాలం పాటు అంటే 11వ తారీఖు మే వరకు ఎటువంటి టెంప్ట్ అవ్వకుండా, ఆవేశపడకుండా, ఇబ్బంది పడకుండా దాన్ని నెమ్మదిగా కొన్ని రోజుల పాటు ఓర్పు వస్తే మీకు వచ్చినటువంటి ఎటువంటి గొప్ప సమస్య అయినా అది 11వ తారీఖు తర్వాత మీకు క్లియర్ అవుతుంది. ఆ తీర్పు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కానీ, కోర్టు తీర్పులు కానీ, సెటిల్మెంట్లు కానీ ఇటువంటివి ఏవైనా ఉన్నప్పుడు ఈ మే నెల 11వ తారీఖు ఓర్పు వహించి దాని తర్వాత మీరు దాని తాలూకా అసలు యొక్క లాభం పొందే అవకాశం ఉంది. ఒక సడన్ గ్రోత్ కూడా మీకు ఈ 11వ తారీఖు తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి, మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు, కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటివి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది. అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం, మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ, గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా, సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే మీరు ఆ దైవానికి, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప మీ కొరకు ఇదో డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి అట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.